వెల్కమ్ టు గుర్రం సిల్వర్ ప్యాలెస్. మనము గృహప్రవేశానికి సంబంధించిన ఐటమ్స్ చూద్దామండి. చాలా మంది అడుగుతున్నారు, గృహప్రవేశానికి ఏముంటాయండి, వెండిలో ఏం అవసరం అవుతాయి, మేము కంపల్సరీ కొనుక్కోవాల్సిన ఏముంటాయి అని కూడా చాలా మంది అడుగుతున్నారండి. సో దానికి సంబంధించి అసలు వెండిలో ఏం దొరుకుతాయి, మనం ఏం వాడుకోవచ్చు, అది మన బడ్జెట్ ప్రకారం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము ఫోటో ఫ్రేమ్స్ చూద్దామండి. ఇది ప్యూర్ సిల్వర్ తో చేసిందండి ఫోటో ఫ్రేమ్. ఇది మినిమం స్టార్టింగ్ 10,000 నుంచి ఉంటుంది. సో బట్ ఆర్డర్ ఇవ్వాలండి మనకి. ఇది ఆర్డర్ ఒక 10 days ముందు ఆర్డర్ ఇస్తే ఇవి మనకి ఏ దేవుడు కావాలన్నా ఎంత సైజ్ కావాలన్నా మనము ఆర్డర్ చేసుకోవచ్చండి. దీంట్లో మనకి గణపతి వస్తుంది, శివపార్వతులు వస్తుంది, లక్ష్మి వస్తుంది, ఇలా చాలా వెరైటీస్ వస్తాయండి వీటిల్లో కూడా మనకి. ఇది ప్యూర్ సిల్వర్ తో తయారు చేసిందండి. ఈ ఫ్రేమ్ మొత్తం రోజ్వుడ్ ఫ్రేమ్ అండి, రోజ్వుడ్ తోని సెట్ చేశారు. ఇది 2200 ఉంటుందండి. రామ పరివారు సహజంగా గృహప్రవేశం అంటే ఇల్లు అంటే కంపల్సరీ రామ పరివారు, శివ కుటుంబము ఇవి ఉండాలని చెప్తుంటారు కదా ఫొటోస్. అలా అది దాంట్లో రామ పరివారు, రాముల వారికి కూడా బొట్టు హైలైట్ చేసి, అమ్మవారికి బొట్టు హైలైట్ చేసి ఎంబోజింగ్ ఇచ్చి మనకు చాలా బాగుందండి ఫ్రేమ్. ఇది 2200 వస్తుంది. ఇది లక్ష్మీదేవి అండి, అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కమలంలో కూర్చొని కమలం పట్టుకొని చాలా అందంగా ఉందండి. ఎంబోజింగ్ తోని స్పెషల్ ఫ్రేమ్ ఉంది, స్పెషల్ వుడ్ తో తయారు చేయించింది. ఈ అమ్మవారి బొట్టు చాలా బాగుందండి, చక్కగా పద్మంలో కూర్చొని ఉంది. ఇది 3300 వస్తుందండి. ఇలా 1600 నుంచి 10,000 వరకు మన దగ్గర ఫ్రేమ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఏ దేవుడైనా ఉంటాయి, శివపార్వతులు, లక్ష్మీ గణపతి, లక్ష్మి, ఇలా చాలా దేవుళ్ళు కలిపి కూడా ఉంటాయండి. నేను అది కూడా చూపిస్తాను. ఇది 5 దేవుళ్ళు కలిపిన ఫ్రేమ్ అండి ఇది. దీంట్లో సైజులు ఉంటాయండి, 3 కలిపి ఉంటారు, 5 కలిపి ఉంటారు, పెద్దగా ఉంటారు, ఇంకా చిన్నగా ఉంటారు. మన ఇష్టం, మన బడ్జెట్ ని బట్టి సైజ్ వస్తుందండి. మన ఇంట్లో దేవుడి మందిరాన్ని బట్టి బడ్జెట్ ని బట్టి సైజ్ వస్తుంది. మనం సహజంగా గృహప్రవేశం అంటే ఫొటోస్ తో సహా మనం దేవుడితో సహా మనం ఇంట్లోకి అడుగు పెడతాం కాబట్టి కంపల్సరీ ఈ ఫ్రేమ్స్ అవసరం. సో ఈ ఫ్రేమ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. 1600 నుంచి 10,000 వరకు, ఏ బడ్జెట్ లో కావాలన్నా, ఎన్ని కావాలన్నా, ఏ దేవుడు కావాలన్నా. నెక్స్ట్ హారతి ప్లేట్ అండి. హారతి ప్లేట్ అంటే మనకి ఇక సహజంగా ఉండేవే కుందులు, పంచపాళి, పంచపాత్ర, గంట, అగరబత్తి స్టాండు, ఆవుదూడ. మనకి గృహప్రవేశానికి కంపల్సరీ అవసరం అయ్యేది ఆవుదూడండి. ఆవుదూడ అంటే రియల్ ఆవుదూడని పెట్టుకున్నా సరే మనం సిల్వర్ లో ఆవుదూడని మాత్రం కంపల్సరీ ఇప్పుడు పెడుతూనే ఉన్నారు. ఇవి దశావతారాలు, స్వామివారి దశావతారాలు. దశావతారాలు ఉంటాయి, అష్టలక్ష్ములు ఉంటారు. దశావతారాలు ఇక ఈయనుంటే అందరు ఉన్నట్టే. దశావతారాలు పెట్టుకుంటే ఇంకో విగ్రహంతో అవసరం ఉండదు. సో దశావతారాలు. అలాగే సేమ్ అష్టలక్ష్ములు. ఈ విగ్రహాల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. స్టాండ్ సైజు అష్టలక్ష్మిలో మనకి దేవుడి మందిరం చిన్నగా ఉంది, బట్ అష్టలక్ష్ములు పెట్టాలని కోరికుంది, దానికి ఈ స్టైల్స్ బాగుంటాయి. ఇదేమో అమ్మవారికి ఆర్చ్ వచ్చింది. ఇది విడిగా అమ్మవారు, యాంటిక్ పాలిష్. అమ్మవారు, గణపతి, గణపతి లక్ష్మి. మనకి బోల్లో కావాలి, బడ్జెట్ తక్కువ రావాలి అంటే ఈ స్టైల్స్. ఇందులో 3 కలిపి ఉన్నారు, లక్ష్మి, గణపతి, సరస్వతి. దేనికైనా ఈ 3 కదండి ఆధారం. ఇవి ఒక స్టైల్. నెక్స్ట్ గృహప్రవేశం తర్వాత వ్రతానికి అవసరం పడుతుంది అనుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి విగ్రహం అండి. సత్యనారాయణ స్వామి విగ్రహం, అందులో యాంటిక్ పాలిష్, సిల్వర్ 2 రకాలు ఉంటాయి. అన్ని దేవుళ్ళు ఉంటారండి, లక్ష్మీదేవి, గణపతి, అష్టలక్ష్ములు, శివయ్య అందరు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అందరూ వీళ్ళున్నారు వాళ్ళు లేరు అని లేదు, అందరు దేవుళ్ళు ఉంటారు వెండిలో. అలాగే ఆవుదూడ. ఇందాక ఇది మనం యాంటిక్ చూసాం కదండి, యాంటిక్ స్ట్రాంగ్ లో ఉంటుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది అనిపిస్తే మీకు బోల్లో ఆవుదూడ. ఇది బోల్ విగ్రహం, లైట్ వెయిట్ లో ఉంటుంది.
ఇది 6 గ్రామ్స్ నుంచి ఉంటుందండి. 6 గ్రామ్స్ నుంచి 80 గ్రామ్స్ వరకు వస్తుంది. 100 కూడా వస్తుంది. 100 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇది మటుకు స్టార్టింగ్ 80 గ్రామ్స్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ 80 గ్రామ్స్ నుంచి 150 200 వరకు ఉంటుంది. ఇది స్టాండ్ అండి. ఇది ముందు వైపు మాత్రమే ఉంటుంది, మళ్ళీ వెనకాల బోలు. ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది. సో ఇది ఒక పక్క మనకి కనిపించే వైపు వరకు ఉంటుంది అనమాట. ఆ స్టైల్ మన బడ్జెట్ ని బట్టి ఏదైనా. నెక్స్ట్ 100% ఉపయోగించేది గృహప్రవేశానికి బొట్టు పెట్టండి. బొట్టు పెట్టే కంపల్సరీ కావాలి. బడ్జెట్ ఉంటే వెండిలో, బడ్జెట్ లేకపోతే కనీసం స్టీల్లో అయినా సరే మనం బొట్టు పెట్టే కంపల్సరీ కావాలండి. బొట్టు పెట్టెలో మనకి అవసరమైన సామాన్ పెట్టుకొని మనం గృహప్రవేశం చేయాలి. కుంకుమ భరణి, పౌడరు, కాటుక భరణి, అద్దము, దువ్వెన, మజ్జిగ కవ్వము. కవ్వం కూడా కంపల్సరీ యూజ్ అవుతుందండి గృహప్రవేశానికి. బొట్టు పెట్టెలో ఇది ఒక వెరైటీ. ఈ స్టైల్స్ కావాలంటే మనకి 400 గ్రామ్స్ నుంచి ఉంటాయండి. మనకి బడ్జెట్ తక్కువలో కావాలి అనుకుంటే ఇలా కూడా వస్తుందండి బొట్టు పెట్టె. రోజ్ వుడ్ అండి, ఇదంతా రోజ్ వుడ్ తోనే వస్తుంది. ఇది మొత్తం సిల్వర్ తోని, లాక్ కూడా సిల్వరే. ఇందులో కూడా పౌడర్ బాక్స్, కుంకుమ బాక్స్, కాటుక భరణ, మజ్జిగ కవ్వము ఇలా కంపల్సరీ అవసరమైనవి ఇందులో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దేనికి యూజ్ చేస్తాం మనం? ఇంత బడ్జెట్ పెట్టి కొన్నాం కదా అనుకుంటే జ్యువెలరీకి యూజ్ చేసుకోవచ్చండి. మనం జ్యువెలరీ పెట్టుకోవడానికి, ఏదైనా పిల్లల వస్తువులు దాచిపెట్టుకోవడానికి కంపల్సరీ ఇవి అవసరము. వాళ్ళకి చూపించుకోవాలి అనుకున్నప్పుడు దాచిపెట్టుకోవడానికి జ్యువెలరీ కూడా బాగా యూజ్ అవుతుందండి మనకి. నెక్స్ట్ కంపల్సరీ కావాల్సిన వాటిల్లో కవ్వాలండి. మజ్జిగ కవ్వం కంపల్సరీ అవసరం ఉంటుంది గృహప్రవేశానికి. అవి కూడా మన బడ్జెట్ ని బట్టి వస్తాయండి. చిన్నవి కావాలన్నా ఉంటాయి, మీడియం సైజ్ కావాలన్నా ఉంటుంది, పెద్దది కావాలన్నా ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్దదైతే 1750 ఉందండి. ఈ మీడియం సైజ్ 950 ఉంది. ఈ 500 స్టార్టింగ్ ఉన్నాయండి. మన ఇష్టం, మన బడ్జెట్ ని బట్టి మనం ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బొట్టుపెట్టలో కుంకుమ భరణ అవసరం పడుతుంది కదండి. కుంకుమ భరణలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎనామిల్ తో వస్తుంది, యాంటిక్ వస్తుంది, చిన్నవి కావాలన్నా ఉంటాయి, పీకాక్ తో వస్తుంది. మనకి ఏమీ వద్దు, నీట్ గా ప్లెయిన్ గా ఉండాలి, మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి అనుకున్న ఈ స్టైల్స్ వస్తాయి. ఇంకా గోల్డ్ ప్లేటెడ్ వస్తాయి, స్టోన్స్ వస్తాయి, చాలా వెరైటీస్ ఉంటాయండి. పంచపాత్రలో కూడా చిన్న సైజు, ఈ సైజు నుంచి అండి ఈ 35-40 గ్రామ్స్ ఉంటుందండి. అక్కడి నుంచి 100-120 గ్రామ్స్ వరకు పంచపాత్ర, ఉద్దరణి. ఈ 60 ప్లేట్ కూడా అండి 40 గ్రామ్స్ నుంచి ఉంటుందండి. 40 గ్రామ్స్ నుంచి 150-120 గ్రామ్స్ వరకు వస్తుంది. కుందుల్లో కూడా చాలా వెరైటీస్ వస్తాయండి. చాలా అంటే చాలా వెరైటీస్ వస్తాయి కుందుల్లో. వీటిల్లో కూడా సైజులు వస్తాయి. మనకి హనుమయ్య వస్తాడు, నంది వస్తాడు, మనకి శంఖచక్ర నామాలు, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. అగరబత్తి స్టాండ్స్ లో కూడా చాలా వెరైటీస్ వస్తాయండి. కాకపోతే ఇది ఏంటంటే డస్ట్, మనం పెట్టుకున్న ధూప్ స్టిక్ డస్ట్ కూడా ప్లేట్ లో పడటానికి అవకాశం బాగుంటుంది, నీట్ గా ఉంటుంది, మందిరం నీట్ గా ఉంటుంది. ఇది పంచపాళి అండి. ఇది కూడా 40 గ్రామ్స్. ఈ స్టైల్ కాకపోయినా 40 గ్రామ్స్ నుంచి పంచపాళి స్టార్టింగ్ ఉంటుందండి. 40 గ్రామ్స్ నుంచి 200-250 గ్రామ్స్ వరకు వస్తుందండి. మనకి ఇది కంపల్సరీ ఇదే కావాలి అంటే ఇది 150 గ్రామ్స్ ఉందండి. గుమ్మడికాయలండి ఇవి. మనకి ఏ యూస్ లోనే ఉన్నాము, గుమ్మడికాయ దొరకలేదు, మనము దీనికే పసుపు రాసుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవడం అండి. ఇవి గుమ్మడికాయల్లో కూడా సైజెస్ ఉంటాయి. పెద్ద అంటే ఇది ఒక చిన్న సైజు, ఇది పెద్ద సైజు, 2 సైజెస్ ఉంటాయి. 250-300 పీస్ అలా ఉంటుందండి. నెక్స్ట్ మన ఫొటోస్ కి దండలండి. మన స్వామివారి ఫొటోస్ కి మనం ఎన్ని ఫొటోస్ కావాలి, ఏ దేవుడు కావాలి, మనం ఏ రోజ్వుడ్ లో తీసుకున్నామా, ప్లైవుడ్ లో తీసుకున్నామా, ఇంకా వేరే స్టైల్లో తీసుకున్నా, వాటిని బట్టి మనకి ఫొటోస్ కి దండలు వెరైటీస్ వస్తాయండి. ఇది ఓన్లీ సిల్వర్ గోల్డ్ కలిపి అష్టోత్తరం స్టైల్లో ఫ్లవర్స్ అండి. ఇది ఓన్లీ సిల్వర్.
ఈ ఏమో తామర పూలు, తామర పూతోని దండ, తామర పూల దండ. ఇది గోల్డ్ సిల్వర్ కలిపి మిక్స్ చేస్తూ స్టోన్ కూడా చాలా నీట్ గా, వర్క్ చాలా నీట్ గా ఇచ్చాడండి. నెక్స్ట్ వాస్తు పూజకు సంబంధించి ఇవి తాపి, గడ్డపార, పార, బొచ్చ ఇట్లాంటి వాటికి సంబంధించే కొడవలి వాస్తు పూజకు సంబంధించండి. అందరికి రియల్వి ఎలా ఉండవు కదా, రియల్వి మనకి ఎలా లేవు అనుకున్నప్పుడు వాస్తు పూజకి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇల్లు కట్టినప్పుడు సహజంగా వాస్తు పూజకి వాడతారు ఇవి. ఇది ఇల్లు అండి, ఇల్లులో కూడా చాలా చిన్న 5 grams లో కూడా ఇల్లులు ఉంటాయి. మనకి ఇల్లు కట్టుకున్నందుకు మొక్కుబళ్ళకి కానీ, లేదు ఇంట్లోనే డెకరేషన్ గా పెట్టుకోవాలన్నా ఈ స్టైల్స్ ఇల్లు కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఇవి తోరణపాకులండి. ఇది ఒక స్టైల్, ఇది ప్యూర్ స్టెర్లింగ్ సిల్వర్ లో వస్తుందండి. ఇది మన డోర్ కి స్టిక్ చేసుకునేదండి, మన డోర్ కి స్టిక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ అని ఉంటుంది, శంఖచక్ర నామాలు, పద్మము, చుట్టూ ఆర్చ్ లాగా. నెక్స్ట్ బిందెలండి. బిందెలు మనకి కంపల్సరీ ఇప్పుడు ఆడపిల్ల పట్టుకొని గృహప్రవేశం చేయడం అవసరం కాబట్టి, ఆడపిల్ల ఉన్నా మన పిల్లలైనా ఎవరో ఒకరు పక్కగా పట్టుకోవాలి కాబట్టి బిందెలు. ఇవి 250 grams నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. 250, 350, 400. ఇవి వైష్ణవ బిందె. ఈ స్టైల్ ఏంటంటే వైష్ణవ బిందె, మనకి గ్లాస్ అయితే పట్టదు, ఇలా పోసుకోవాలి. దీన్ని వైష్ణవ బిందె అంటారు. కలశానికి యూజ్ చేసుకోవచ్చు, బిందెలాగా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఈ స్టైల్ కూడా ఇష్టపడతారు. సో ఈ స్టైల్స్ కూడా ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. లక్ష్మీదేవి వస్తుంది, అష్టలక్ష్ములు. మనకి గ్లాస్ కానీ ఏమన్నా పట్టాలి అనుకున్నప్పుడు కొంచెం ఈ స్టైల్, ఇది పూజా స్టైల్ అన్నమాట. దీంట్లో నక్షి వస్తుంది. నక్షి వద్దు, మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, మరి ప్లెయిన్ అంటే మనకి చేతిలో ప్రింట్ పడుతుంది. సో ఇలా కంప్యూటర్ వర్క్ అన్నమాట. ఇది జస్ట్ మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది టమాటా బిందె అంటారండి దీన్ని. ఇది కూడా చాలా అంటే చాలా, ఇది కేజీ ఉంటుంది కానీ 300, 350 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. 350 grams నుంచి కేజీ వరకు ఉంటుంది. ఇది చిన్న నక్షి ఇస్తాడు, కింద పైన మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి చిన్న సన్న డిజైన్ లో నక్షి ఇచ్చారు. చాలా అందంగా, చాలా ఉపయోగపడుతుంది, చాలా వాటర్ పడతాయి, చాలా ఉపయోగపడుతుంది. అదే కేజీలో ఈ స్టైల్ కేజీ పావు ఉంటుందండి. ఇది ఈ స్టైల్, ఇది కూడా కంప్యూటర్ ప్రింటేనండి. మెయింటెనెన్స్ ఈజీ కోసం ఓన్లీ కంప్యూటర్ ప్రింట్, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి పాలు పొంగించే గిన్నె అండి, పరవణం వండడానికి గృహప్రవేశం అప్పుడు పాలు పొంగించడానికి గిన్నె. 400 grams స్టార్టింగ్ ఉంటుందండి. ఇది 3 layers ఉంటుంది. 100% స్టవ్ మీద పెట్టుకోవచ్చు. మనం దీన్ని స్టవ్ మీద పెట్టి మనం కుక్ చేసుకోవచ్చు, పరవణం వండుకోవచ్చు. తర్వాత ఇది అవసరం అయిపోయాక కూడా మనం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి మూత ఉంది, గరిట. ఈ గరిట వెయిట్ మళ్ళీ డిఫరెంట్ అండి. ఇది వరకు 400 వస్తుంది. 400 నుంచి మన ఇష్టం, ఎంత సైజ్ అయినా మనం పెట్టుకోవచ్చు. 400 స్టార్టింగ్ ఉంటుంది. ఈ గరిట వెయిట్ 100 grams ఉంటుందండి. ఇది 400 స్టార్టింగ్ ఉంటుంది, ఇది 100 grams స్టార్టింగ్ ఉంటుంది. సో ఇవి కూడా అంతే అండి, చాలా వెరైటీస్ ఉంటాయి. గరిటెల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మన బడ్జెట్ ని బట్టి పెద్దదా చిన్నదా అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ సింహాసనాలండి. సింహాసనాల్లో కూడా చిన్న సింగిల్ గా దేవుణ్ణి పెట్టుకునే టైప్ లో ఎనామిల్ సింహాసనాలు ఉంటాయి, తామరపు పీఠాలు లాగా ఉంటాయి. ఇదే సింహాసనం స్టైల్లో చిన్నవి ఉంటాయి. రోజ్వుడ్ లో ఉంటుంది, రోజ్వుడ్ లోనే ఎలిఫెంట్ ఫేస్ లాగా ఉంటుంది. ఇది గ్లాస్ కి హంస వచ్చింది, గ్లాస్ కి హంస లాగా. ఇది ఒక స్టైల్. ఓవెల్, స్క్వేర్, గోల్డ్ కోటెడ్ లో మళ్ళీ అరటి చెట్లతో సహా సింహాసనం వస్తుంది. నెక్స్ట్ ఇవి పెద్దవి, అక్కడ 100 grams నుంచి ఉంటాయండి. ఇవి సైజులు 100 grams నుంచి 700 grams వరకు ఉంటాయండి సింహాసనాలు. ఇది స్టెప్ వైజ్ సింహాసనం అండి. ఇట్లా మనకి దీనికేమో అన్ని దేవుళ్ళు
దీనికేమో అన్ని దేవుళ్ళు ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవడం లాగే ఉంటుంది. దీనికి మాత్రం స్టెప్ వైజ్ మనకి ఎంత మంది కావాలన్నా ఎన్ని దేవుళ్ళు కావాలన్నా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో విగ్రహాల్లో కూడా మా దగ్గర దొరికే వెరైటీ విగ్రహాలు మొత్తం చాలా వరకు పెట్టానండి. వారాహి అమ్మవారు ఉంటుంది, మన లలితాదేవి ఉంది, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, కృష్ణయ్య, బాలాజీ, పద్మావతి, విష్ణుమూర్తి, లక్ష్మి, మన రామానుజుల వారు, అయ్యప్ప, ఎల్లమ్మ తల్లి, కామధేనువు, దత్తాత్రేయుడు, అన్ని చాలా విగ్రహాలు ఉంటాయండి. చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ విగ్రహాలకి సరిపోయే ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టానండి. మనకి ఏ విగ్రహం కావాలి, ఏ ఫ్లవర్ కావాలి, ఏది మన కళ్ళకి అందంగా ఉంది దాన్ని బట్టి మనం తీసుకోవచ్చండి. ఇది ఒక స్టైల్ వెరైటీ. ఇది పెద్దది గణపయ్య, మనకి గుళ్ళో ఇవ్వాలన్నా వినాయక చవితికి వాడుకోవాలన్నా సెట్ అవుతుంది. పీటల్లో కూడా ఇది ఒక స్టైల్. ఇది 100 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి, 1/2 kg వరకు ఉంటుంది. ఇది ఓవెల్ స్టైల్ సింహాసనం. ఓవెల్లో కూడా 120 గ్రామ్స్ నుంచి 700 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇవి అరటి చెట్లు అండి. అరటి చెట్లలో కూడా చాలా వెరైటీస్, చాలా వెయిట్లు ఉంటాయి. 100 గ్రామ్స్ నుంచి 700 గ్రామ్స్ వరకు అరటి చెట్లు ఉంటాయి. ఇలా స్వామివారి పీఠం పక్కన ఇలా అందంగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎనామిల్ పెయింట్ వస్తుంది, గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్, గోల్డ్ కలర్ బనానాతోనే వస్తుంది. ఇది మనకి ఎనామిల్ వద్దు, ఓన్లీ సిల్వర్ లోనే కావాలి అనుకుంటే ఇలా వస్తుంది. ఓన్లీ బనానా వరకు ఎల్లో కలర్ వస్తుంది, ఆ స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ కుందులండి. కుందుల్లో ఇవి పీకాక్ అమ్మవారు, ఇక్కడ కూడా పీకాక్, మన పీకాక్ వచ్చి నుంచున్నట్టు స్టాండ్, పీకాక్ తోనే స్టాండ్ వస్తుంది. ఇది ఒక స్టైల్ అండి. ఇది కూడా బాగుంటుందండి. ఈ పీకాక్ స్టైల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది ఎంబోజింగ్ స్టైల్, పీకాక్ లో ఎంబోజింగ్ స్టైల్. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టాలి, క్లీనింగ్ ఈజీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ స్టైల్స్ బాగుంటాయి. అదే పీకాక్ లో ఇది వర్క్ అండి. చూడండి, పీకాక్ కి మొత్తం నీట్ గా నక్షి వర్క్ వచ్చేసింది. నక్షి వర్క్ లో ఎంబోజింగ్ స్టైల్, నక్షి వర్క్ వచ్చి ఎంబోజింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి. ఇది పీకాకే, పురి విప్పుకున్నట్టుగా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమైపోద్ది. ఫినిషింగ్ కానీ చెక్కే విధానం కానీ చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇవి చాలా లేటెస్ట్ మోడల్, చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. దాంట్లో ఇది లైట్ వెయిట్ అండి. ఇది 400 గ్రామ్స్ వస్తే ఇది 300 గ్రామ్స్ వస్తుంది. ఇది లైట్ వెయిట్. ఇవి 800 గ్రామ్స్ వస్తాయండి. ఇవి పెద్దవి 800 గ్రామ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇవి మొగ్గ స్టైల్ అండి. మొగ్గ స్టైల్లో కుందులు కింద కొంచెం వెడల్పుగా వచ్చేసి ఈ స్టైల్లో వస్తుంది. ఈ క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. 80 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 80 గ్రామ్స్ నుంచి 1 kg వరకు ఉంటాయి. ఇదేమో ఎంబోజింగ్ వచ్చింది, కింద ఎంబోజింగ్ వచ్చి పైన మొగ్గ స్టైల్. నెక్స్ట్ శంఖచక్ర కుందులండి. ఒక పక్క శంఖు, ఒక పక్క చక్రం అలా వస్తుంది. ఇవి కూడా ఇట్లా స్టెప్ వైజ్ వస్తుంది, ఎంబోజింగ్ లో వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. అన్ని రకాలు అన్ని సైజుల్లో అవైలబుల్ ఉంటాయండి. ఇది ఎంబోజింగ్, అన్ని కుందులు అన్ని సైజుల్లో అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ ఇవొక స్టైల్ అండి. కింద నక్షి వచ్చి సాక్షాత్ అమ్మవారే కూర్చున్నంత అందంగా ఉందండి. మనం దీపంలో లక్ష్మిని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదేలాగా ఉంది లక్ష్మీదేవి. మనకి స్టార్టింగ్ 1/2 kg నుంచి స్టార్టింగ్ ఉంటాయండి, kg వరకు ఉంటాయి ఇవి. కింద నక్షి వస్తుంది, పైన అమ్మవారు ఆర్చితో సహా చాలా నీట్ గా చాలా డీటెయిల్డ్ వర్క్ ఇచ్చాడండి. డీటెయిల్డ్ గా ఇచ్చాడు వర్క్, చాలా అందంగా ఉంది. ఏ కుందులైనా 100 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 100 గ్రామ్స్ నుంచి kg-kg-న్నర వరకు కూడా కుందులు అవైలబుల్ ఉంటాయండి. ఇది ఒకటి నక్షి స్టైల్
కుందులు లైట్ వెయిట్ అండి, ఇది లైట్ వెయిట్, కేజీ నర ఉంటుంది. లైట్ వెయిట్ లో చాలా పెద్దగా వచ్చింది. నక్షి వస్తుంది. ఇవన్నీ ఆఫ్టర్ కేజీ రిమూవబుల్ కూడా వస్తాయండి. తీసి మనం 3 steps గా పార్ట్స్ విడతీసి మనం జాయింట్ చేసుకోవచ్చు. 700 grams నుంచి ఆ ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇవి యాంటిక్ కుందులండి. యాంటిక్ లో సాక్షాత్ గణపయ్య, లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చొని మన పూజలు స్వీకరిస్తున్నంత అందంగా ఉందండి మన యాంటిక్ లో. యాంటిక్ ఇదంతా యాంటిక్ ఫినిషింగ్ అండి. మన తొండము మొత్తం చాలా మన పద్మంలో కూర్చున్నారండి. ఇద్దరు పద్మంలో కూర్చున్నారు. చాలా అందంగా కనిపిస్తుంది. కింద కూడా లీవ్స్ లాగా ఇచ్చేసి వెడల్పు స్టైల్లో మనకి కొంత క్లియర్ గా చాలా నీట్ గా దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా చాలా నీట్ గా కనిపిస్తుంది. అదే యాంటిక్ లో పీకాక్ అండి. ఈ 3 పక్కల పీకాక్ వస్తుంది. పీకాక్ మనకి నీట్ గా మనకు కనిపిస్తుంది. పీకాక్ అనేది కనిపిస్తూ నీట్ గా ఉంది. కింద కూడా నక్షి ఇచ్చారు. క్లీనింగ్ కి ఈజీ కోసం కూడా ఇక్కడ అంతా మొత్తం షార్ప్, ఎక్కడ షార్ప్నెస్ అనేది ఉండదండి. నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ పీకాక్ ఇచ్చారు. చాలా అందంగా ఉంటుందండి. యాంటిక్ లో కూడా 150-200 grams నుంచి కేజీ 2 kgs వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి. అన్ని రకాలు, అన్ని స్టైల్స్ లో. మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, ఏ ఫొటోస్ కావాలన్నా, ఏది కావాలన్నా మీకు అందులో వాళ్ళు వివరిస్తారండి.